హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. జనరేటివ్ ఏఐ అంటే మీరు ఈ పేరు వినగానే మీకు ఏమనిపిస్తుందంటే, ఒక పక్క క్యూరియాసిటీ, తెలుసుకోవాలని ఆతృత ఉంటుంది. మరో పక్క ఏంటంటే మీ జాబ్ పోతుందేమో, మీ జాబ్ని తినేసే ఇదేమో అని ఒక టెన్షన్ అయితే అనిపిస్తూ ఉంటుంది. చాలామందిలాగా మీరు కూడా భయపడుతూ ఉంటే ఆ భయాన్ని పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది భయం గురించి కాదు, మీ జీవితాన్ని మార్చేయగల ఒక బంపర్ ఆఫర్ గురించి నేను చెప్పబోతున్నాను. అది ఇదే జనరేటివ్ ఏఐ. దీన్ని వాడుకొని ఇండియాలోనే ఉంటూ మీరు ఏకంగా 20 లక్షలు, 30 లక్షలు, చివరికి 50 లక్షల ప్యాకేజీ వరకు కూడా ఎలా కొట్టొచ్చు అనేది నేను డీటెయిల్గా చెప్తాను. భవిష్యత్తును చూసి మనం భయపెట్టం కాదు, దాన్ని మన చేతుల్లోకి ఎలా తీసుకోవాలి అన్నది ఆలోచించండి. పదండి, నేను మొత్తం ఈ వీడియోలో అన్ని వివరాలు చెప్తాను. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకున్నాం, ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అసలు ఏంటి జనరేటివ్ ఏఐ అంటే, ఈ పదం చాలా టెక్ ప్రపంచంలో ఇప్పుడు చాలా బాగా వినిపిస్తుంది. జనరేటివ్ ఏఐ అనేది సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక రకమైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. కానీ దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇది కొత్త విషయాల్ని స్వయంగా సృష్టిస్తుంది. మీరు అడిగితే చాలు మీకోసం ఆర్టికల్స్ రాసి పెడుతుంది, అలాగే అద్భుతమైన పిక్స్ గీస్తుంది, కోడింగ్ చేస్తుంది, చివరికి మ్యూజిక్ కూడా కంపోజ్ చేసిస్తుంది. మనం ఇప్పుడు ప్రస్తుతం వాడేటువంటి చాట్ జీపీటీ కానీ, గూగుల్ జెమినీ కానీ, బనానా వచ్చింది కదా మన ఈ మధ్య, ఇవన్నీ కూడా దీనికి సంబంధించినవి. ఈ మ్యాజిక్ మొత్తం కూడా జనరేటివ్ ఏఐ. మరి దీనికి ఎందుకు ఇంత డిమాండ్ అంటే ఆలోచించంటే, ప్రతి కంపెనీ కూడా తమ పనుల్ని వేగంగా, స్మార్ట్గా ప్లస్ స్పీడ్గా చేయాలని చెప్పేసి అనుకుంటుంది. జనరేటివ్ ఏఐ అనేది సరిగ్గా అదే పని చేస్తుంది. మార్కెటింగ్ కంటెంట్ రాయడం కానీ, కస్టమర్ సర్వీస్ని ఆటోమేటిక్ చేయడం వరకు కూడా, కొత్త ప్రాజెక్టులను డిజైన్ చేయడం వరకు, ఇలాంటివన్నీ ప్రతి వాటికి కూడా ఈ జనరేటివ్ ఏఐ అనేది కీలకంగా మారబోతుంది. అందుకే గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, అమెజాన్ కానీ, ఇలాంటి టెక్ దిగ్గజాలు దగ్గర నుంచి చిన్న చిన్న స్టార్టప్ సంస్థల వరకు కూడా ప్రతి వాళ్ళు కూడా ఈ టెక్నాలజీ కోసం పరుగులు పెడుతున్నారు. ఇక్కడే మనకు అసలైన అవకాశం అనేది రాబోతుంది. ఈ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ BCG నివేదిక ప్రకారం అంటే, భారతదేశం ఏఐ మార్కెట్ అనేది 2027 నాటికి, ఇంకో 2 years 1 yearలో $17 బిలియన్ చేరుకుంటుంది. అంటే దాదాపు 1.45 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఒక అంచనా ఉంది. కానీ ఆ డిమాండ్కి తగ్గట్టుగా నైపుణ్యం ఉన్న నిపుణులు మాత్రం ఇక్కడ దొరకట్లేదట. అనేక రిపోర్ట్ల ప్రకారం ఏంటంటే, ఇండియాలో జనరేటివ్ ఏఐ స్కిల్స్ ఉన్న వారికి విపరీతమైనటువంటి డిమాండ్ అయితే ఉంది, కానీ సప్లై చాలా తక్కువగా ఉంది. ఈ గ్యాప్ని మీరు తెలివిగా వాడుకున్నారు అనుకోండి, మీ కెరీర్ అనేది జెట్ స్పీడ్ లాగా వెళ్ళిపోతుంది, అందులో డౌటే లేదు. ఇక మరి ఏతో ఉద్యోగాలు పోతాయా, లేదా పాతవి కొత్తవి పుట్టుకొస్తాయా అంటే, ఇప్పుడు అందరిని టెన్షన్ పెట్టేటువంటి ప్రశ్న ఇదే. మా జాబ్స్ తినేస్తుందా అంటే, నిజం చెప్పాలంటే కొన్ని రొటీన్ పనులు పోతాయి. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పానంటే, మళ్ళీ చేసేటువంటి బోరింగ్ పనులు ఖచ్చితంగా ఆటోమేటిక్ అవుతాయి, ఇందులో దాపరికం ఏమీ లేదు. కానీ చరిత్రలో కొత్త టెక్నాలజీ ఎప్పుడు వచ్చినా కానీ పాత ఉద్యోగాలు కొన్ని పోతాయి, వాటి స్థానంలో కొత్తవి అయితే అంతకంటే మెరుగైనవి వస్తుంటాయి. ఎక్కువ జీతంతో ఉన్నటువంటి కొత్త ఉద్యోగాలు అయితే పుడుతూ ఉంటాయి. కంప్యూటర్లు వచ్చినప్పుడు ఏమైంది, టైప్ రైటర్లు అన్నీ పోయినాయి. మేము టైప్ ఇన్స్టిట్యూట్ నడిపేవాళ్ళం 2000 సంవత్సరానికి బిఫోర్. 2000 సంవత్సరంలో ఎప్పుడైతే కంప్యూటర్లు వచ్చినాయో మా టైప్ ఇన్స్టిట్యూట్లు అన్నీ మూతపడ్డాయి. అట్లా అదే భయం ఇప్పుడు ఉంటుందన్నమాట. అంటే అప్పుడు నేను టైపిస్టే, టైపింగే కొడతా, నాకు టైప్ మిషనే కావాలంటే కుదరదు. కానీ నేను అప్పుడు వెంటనే కంప్యూటర్ తీసుకున్నా, కంప్యూటర్కి సంబంధించి జాబ్ వర్క్లు చేయడం, ఇది ఇంకా ఫాస్ట్గా వచ్చింది. కానీ నాకు తప్పులు పోతే మనం సర్దిద్దుకోవడానికి అవకాశం ఉండేది. ఆ టైపింగ్లో ఏంటంటే తప్పులు పోతే వైట్నర్ పెట్టి దాన్ని మళ్ళీ కొట్టాల్సి వచ్చేది. ఆ ప్రాబ్లం లేకుండా పోయిందిగా నాకు. అట్లా అంటే చరిత్రలో ఎప్పుడైనా సరే కొత్తవి వచ్చినప్పుడు పాత వాటికి ప్రాబ్లం అయితే ఉంటుంది. ఇక అంటే అనేది మన ఉద్యోగాలను తీసివేయడం కంటే కూడా మన స్వరూపాన్ని మారుస్తుంది, కొత్త ఉద్యోగాలను క్రియేట్ చేస్తుంది అని మనము ఉంచుకోవాలి. హై పేయింగ్ జాబ్ రోల్స్ని కూడా క్రియేట్ చేస్తుంది కొత్త ఉద్యోగాలు ఏంటనేది నేను కొంచెం చెప్తాను. పాత వీడియోలో కూడా చెప్పాను, ఒకసారి గుర్తు చేస్తే, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఉంది. నుండి మనకు కావాల్సిన వర్క్ని ఎలా పర్ఫెక్ట్ అవుట్పుట్ని తీసుకోవాలని చెప్పేటప్పుడు ప్రాంప్ట్ ఇంజనీరింగ్. తర్వాత జనరేటివ్ ఏఐ ఇంజనీర్ డెవలపర్ ఉంటుంది. చాట్ జీపీటీ లాంటి అప్లికేషన్ నిర్మించేటువంటి కోర్ టెక్ నిపుణులు వీళ్ళే. ఏఐ అండ్ ML ఇంజనీర్ ఉంటుంది. కంపెనీల సమస్యలు అర్థం చేసుకోమంటే తగ్గట్టుగా ఏఐ మోడల్స్ని డిజైన్ చేసి పరిష్కారాలు చూపించేవాళ్ళు వీళ్ళు. ML వాప్సన్ ఇంజనీర్ ఉంటుంది. డెవలప్ చేసినటువంటి ఏఐ మోడల్స్ ఎలాంటి అంతరాయం లేకుండా సమర్థవంతంగా పనిచేసేలాగా చూసుకునే బాధ్యత ఉంది. కాబట్టి టెన్షన్ పడటం మానేసి మనం కొత్త అవకాశాలని పొందటానికి మనం రెడీగా ఉండాలన్నమాట. సరే, జనరేటివ్ ఏఐలో అవకాశాలు అయితే బాగున్నాయి. మరి జీతాల మాట ఏంటంటే, ముఖ్యంగా మన ఇండియాలో పరిస్థితి ఎలా ఉంది అంటే, ఈ నెంబర్లు వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నేను చెప్పేటువంటి నెంబర్లు, ఈ రంగంలో జీతాలు అలా ఉన్నాయి అనమాట. ముందుగా మన ఇండియా గురించి మాట్లాడుకుంటే, టాప్ కంపెనీల నుంచి ఫండింగ్ ఉన్నటువంటి స్టార్టప్ల వరకు కూడా
మీరు ఇప్పుడు పూర్తి చేసిన ఫ్రెషర్ అయితే మాత్రం మీ కెరీర్లో ఏడాదికి 8 నుంచి 15 లక్షల ప్యాకేజీతో ప్రారంభించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. కేవలం 2-3 ఏళ్ళ అనుభవం సంపాదించిన తర్వాత మీ జీతం ఏకంగా ఏడాదికి 20 లక్షల నుంచి 50 లక్షలు 30 లక్షలు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇది చాలా రంగాల్లో సీనియర్ మేనేజర్లకు కూడా అందనటువంటి జీతం అనమాట. ఇక మీరు ఈ ఫీల్డ్లో ఎక్స్పర్ట్ అయితే అంటే సీనియర్ జనరేటివ్ ఏఐ ఇంజనీర్ లేదా స్పెషల్ రోల్స్లో ఉంటే మాత్రం మీ యాన్యువల్ శాలరీ 50 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయట. ఇండియాలోనే ఈ స్థాయిలో జీతాలు ఉన్నాయి అంటే అర్థం చేసుకోండి ఇక పరిస్థితి ఏంటనేది. ఇక టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ లాంటి సర్వీసెస్ కంపెనీల నుంచి అలాగే గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి బడా కంపెనీల వరకు కూడా ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళ కోసం అని చెప్పేసి వాళ్ళు సెర్చింగ్ చేస్తున్నారు జనరేటివ్ ఏఐ నేర్చుకున్న వాళ్ళ కోసం. బెంగళూరు, హైదరాబాద్ సిటీస్లో అయితే ఈ జనరేటివ్ ఏఐ ఉద్యోగాలు హాట్స్పాట్గా మారినాయని చెప్పేసి అంటున్నారు. మినిమం స్టార్టింగ్ నాలెడ్జ్ ఉన్నా కానీ కొంతలో ఎంతో కొంత 8 లక్షల్లోనే జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. మామూలుగా ఇప్పుడు వాళ్ళకి ఎంత వస్తాయి సాఫ్ట్వేర్ కొత్తగా వేరే దాంట్లో జాయిన్ అయిన వాళ్ళకి 3.5 లక్షలు 4 లక్షల కంటే ఎక్కువ లేవు అట్లా అనమాట. ఇక గ్లోబల్ ఛాన్సెస్ మనకి ఏమున్నాయంటే అమెరికా లాంటి దేశాలకు వెళ్తే మీరు ఒక ఏఐ ఇంజనీర్ సగటు వార్షిక జీతం చూసుకుంటే $124,000 నుంచి $184,000 వరకు ఉంటుందన్నమాట. అంటే సీనియర్ స్పెషలైజ్డ్ రోల్స్లో అయితే ఈ సంఖ్య చాలా ఇంకా అమౌంట్ అనేది ఇంకా ఎక్కువే ఉంటుంది. కాబట్టి ఈ జనరేటివ్ ఏఐ స్కిల్స్ నేర్చుకుంటే మీకు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట. మరి మీరు లక్షల జీతం సంపాదించే జనరేటివ్ ఏఐలో ఏమి నేర్చుకోవాలంటే ఈ అద్భుతమైన జీతాలు కానీ అవకాశాలు కానీ మీకు సొంతం కావాలనుకుంటే మీరు కొన్ని నిర్దిష్టమైనటువంటి నైపుణ్యాలు నేర్చుకోవాలి. భయపడద్దు, ఇది రాకెట్ సైన్స్ ఏం కాదు. సరైన పద్ధతిలో స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటే ఎవరైనా సరే దీంట్లో రాణించవచ్చు. అది పెద్ద ఇష్యూయే కాదు. ఫౌండేషన్ బలంగా వేసుకోండి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే అందరి కోసం ముందుగా ఒక ప్రాంప్టింగ్ ఇంజనీరింగ్ అయితే నేర్చుకోండి. అంటే చాట్‌జీపీటీ లాంటి టూల్స్ని వాడుకుంటూ ఒక ప్రోగ్రామ్ని ఎలా రాయాలి, ఎలా వాడుకోవాలి, అలాంటి వాటిని చాట్‌జీపీటీ లాంటివి టూల్స్ని ఎలా వాడుకోవాలని చెప్పేసి దానికోసం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అయితే నేర్చుకోండి. ఇక్కడ దీనికి కోడింగ్ అయితే అవసరం లేదు. దీంతో పాటు రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటో కూడా తెలుసుకోండి. ఏఐని బాధ్యతాయుతంగా ఎలా వాడాలో కూడా తెలుసుకోండి. అవి రెండు కూడా ముఖ్యమైన ఉంటాయి. ఇక టెక్నికల్ ప్రొఫెషనల్స్ కోసం వీళ్ళు మీకు పైథాన్ కానీ ప్రోగ్రామింగ్లో లాంగ్వేజ్ మీద మంచి పట్టు అయితే ఉండాలి. దాంతోపాటు మ్యాథ్స్లో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు, ముఖ్యంగా లీనియర్ ఆల్జిబ్రా కానీ క్యాల్కులస్ బేసిక్స్ కానీ కంపల్సరీగా తెలిసి ఉండాలి. అన్నింటికంటే ముఖ్యమైనది మిషన్ లెర్నింగ్ ఫండమెంటల్స్ మీద స్పష్టమైనటువంటి అవగాహన అయితే ఉండాలి ఈ టెక్నికల్ వాళ్ళు. ఇంకా స్టెప్ 2 కోర్ జనరేటివ్ ఏఐ కాన్సెప్ట్ని నేర్చుకోండి. ఫౌండేషన్ తర్వాత అసలైనటువంటి జనరేటివ్ ఏఐ కాన్సెప్ట్ మీద దృష్టి అయితే పెట్టాలి. మీరు ఫస్ట్ ఫౌండేషన్స్ నేర్చుకున్న తర్వాత లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటారు, LLM అంటే ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి, తర్వాత ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ కానీ RAG అంటే రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ ఇలాంటివి అడ్వాన్స్డ్ టెక్నిక్స్ గురించి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ పేర్లు చూసి భయపడదు. ఆన్లైన్లో చాలా ఈజీగా నేర్పించేటువంటి వనరులు ఉన్నాయి. వాటికి సంబంధించిన లింక్స్ పెడతాను నేను ఒకసారి. ఇక ప్రాక్టికల్ టూల్స్ మీద కంపల్సరీగా దాంట్లో పనిచేయండి. అంటే థియరీ నేర్చుకున్న తర్వాత దాన్ని ఆచరణలో పెట్టడం కూడా చాలా ముఖ్యము. కాబట్టి ఈ ఉన్నాయి కదా హగ్గింగ్ ఫేస్, లాంగ్ చైన్, పైటాచ్ ఇలాంటి ఫ్రేమ్వర్క్లు, తర్వాత లైబ్రరీలను ఎలా ఉపయోగించుకోవాలనేది నేర్చుకోండి. ఇవి ఏ అప్లికేషన్ వేగంగా నిర్మించడానికి ఒక సూపర్ పవర్ టూల్స్ లాంటివి. ఇక 4th స్టెప్ ప్రాజెక్టులని నిర్మించండి. ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేసి మీ ప్రొఫైల్ని స్ట్రాంగ్ చేసుకోండి. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీ సర్టిఫికెట్ల కంటే కూడా మీరు చేసినటువంటి ప్రాజెక్టులే మిమ్మల్ని మాట్లాడిస్తాయి. కాబట్టి ఒక సింపుల్ చాట్బాట్ని మీరే సొంతంగా క్రియేట్ చేసి చూపించండి, బిల్డ్ చేయండి. అలాగే ఒక పెద్ద డాక్యుమెంట్ని కొన్ని వాక్యాలు సమ్మరైజ్ చేసే టూల్ని తయారు చేయండి. లేదంటే ఇలాంటి చిన్న చిన్న ప్రాజెక్టులు చేసి మీ గిట్ హబ్లో ప్రొఫైల్లో పెట్టుకోండి. అదే మీ బెస్ట్ రెజ్యూమే అవుతుంది. ఎక్కడ నేర్చుకోవాలి, బెస్ట్ కోర్సులు ఎక్కడ ఉన్నాయి అంటే ఇవన్నీ నేర్చుకోవడానికి మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లోనే కూర్చొని ప్రపంచ స్థాయి నిపుణుల దగ్గర నేర్చుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రముఖ ఆన్లైనింగ్ ప్లాట్ఫామ్స్ అనేటువంటి కోర్సెరా లాంటి ప్లాట్ఫామ్స్లో జనరేటివ్ ఏఐ కోర్సులో చేరుతున్న వాళ్ళ సంఖ్య అయితే రోజు రోజుకి పెరుగుతుంది. ఇండియన్సే ఎక్కువ మంది ఉంటున్నారట కోర్సెరాలో చేరేవాళ్ళు. అంటే మన వాళ్ళు అవకాశాన్ని గుర్తించి ఇప్పటికే నేర్చుకోవడం అనేది మొదలుపెట్టారు. మీరు కూడా వెనకాడొద్దు. కోర్సెరాకి సంబంధించి యూడెమీకి సంబంధించి కోర్సులు లింక్స్ నేను పెడతాను. కొన్ని ఉత్తమైనటువంటి అంటే బెస్ట్ కోర్సులను మీకు సిఫార్సు చేస్తున్నాను చూడండి ఒకసారి. మీరు నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళైతే ఏఐ గురించి బేసిక్స్ నుంచి తెలుసుకోవాలనుకుంటే మాత్రం స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆండ్రూ యంగ్ రూపొందించినటువంటి జనరేటివ్ ఏఐ ఫర్ ఎవ్రీవన్ అనే కోర్సు ఒక అద్భుతమైంది. దాని లింక్ పెడతా చూడండి. ఇక మీరు టెక్నికల్ స్టూడెంట్ అనుకో, మరింత లోతైనటువంటి విశ్లేషణ మీకు కావాలి కాబట్టి నేర్చుకోవాలి కాబట్టి డీప్ లెర్నింగ్, ఏఐ అండ్ AWS వీళ్ళకి అందిస్తున్నటువంటి జనరేటివ్ ఏఐ విత్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనే కోర్సు చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే గూగుల్ అందిస్తున్నటువంటి గూగుల్ ఏఐ ఎసెన్షియల్ కోర్స్ కూడా ప్రాక్టికల్ స్కిల్స్ నేర్చుకోవడానికి చాలా యూస్ఫుల్. ఈ కోర్సులు పేర్లు కంటెంట్ చూసి మీరేమీ అపోహపడద్దు, భయపడద్దు.
ఈ పేర్లు కూడా మార్చొచ్చు ఒకవేళ. కాబట్టి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ని లేటెస్ట్ వివరాల ప్రకారం మీరు చెక్ చేసుకోండి. కోర్సులో కానీ యూడెమికి సంబంధించిన లింక్స్ నేను పెడతాను. ఇక మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనిపిస్తే మాత్రం ఒక సెకండ్ ఆగి లైక్ బటన్ అయితే అర్జెంట్గా ఇవ్వండి. జనరేటివ్ ఏఐ గురించి మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కానీ మొహమాట లేకుండా కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఇంకా మొహమాటం ఉంది అనుకుంటే 7036813 ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. నేను ప్రతి కామెంట్కి కూడా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇలాంటి మరిన్ని కెరీర్ గైడెన్స్ వీడియోలు మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ సింబల్ని కూడా నొక్కండి. నొక్కితే మీ పెట్టేటువంటి వీడియోలు మీకు చేరుతుంటాయి. చివరగా నేను చెప్పబోయేది ఒకటే మాట, మార్పుని చూసి ఎప్పుడూ భయపడొద్దు, లేకపోతే అక్కడే ఆగిపోతాం మనము. అదే మార్పుని మనం ఒక అవకాశంగా మలుచుకుంటే మాత్రం ఆకాశమే హద్దు అవుతుంది. జనరేటివ్ ఏ అనేది ఒక భూతం అయితే కాదు, మన తరానికి దొరికినటువంటి ఒక అద్భుతమైన వరం అని అనుకోండి. సరైనటువంటి ప్లాను పట్టుదలతో మీరు ఈ స్కిల్స్ అనేవి నేర్చుకుంటే మాత్రం లక్షలతో కూడినటువంటి జీతాలు అయితే కంపల్సరీగా వస్తాయి. మీకు అదేం పెద్ద అసాధ్యమేం కాదు. భవిష్యత్తు అనేది మీ చేతిలో ఉంది. మీరు ఏం చూసి భయపడదు, దాన్ని వాడుకోండి, ఎదగండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.